అది ఒక అందమైన అడవి. అడవి పచ్చని చెట్లతో ఎంతో అందంగా ఉండేది. అందులో రకరకాల జంతువులు ఉండేవి. అందులోనే ఒక చిన్ని కుందేలు కూడా ఉండేది. అది చాలా చురుకైనది. ఎప్పుడూ ఆడుతూ దూకుతూ ఉండేది. దానికి కొంచెం తొందరపాటు ఎక్కువే. అయితే ఒకరోజు అడవిలో అందరూ కలిసి ఒక పండగ జరుపుకుంటున్నారు. అన్ని యానిమల్స్ కలిసి నవ్వుతూ ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాయి. అప్పుడే చిన్ని కుందేలుకి చెట్ల మీద ఉన్న పండ్లను చూసింది. అబ్బా, ఎంత బాగున్నాయి పండ్లు అంటూ నేను ముందుగా తీసుకుంటా అనుకుంది. అది అంతా గమనిస్తున్న తాత గూబ తొందరపడకు, ప్రమాదం జరగవచ్చు అని చెబుతుంది. చెప్పినా వినకుండా ఆ చిన్ని కుందేలు చెట్టు పైకి ఎక్కుతుంది. ఎక్కి జారి కింది పడిపోతుంది. అది చూసి అన్ని జంతువులు వెంటనే దగ్గరకు వచ్చాయి. ఎలిఫెంట్ నీళ్లు తీసుకుని వచ్చింది. చిన్ని గూబ దానికి నీరు తాగించింది. కుందేలు పైకి లేచి నిలుచుంది. ఇకపై ఇలా నేను ఎప్పుడు తొందరపడి ఇలాంటి పనులు చేయనని తాత గూబతో చెప్పి బాధపడుతుంది. చిన్న కుందేలు బుద్ధిగా అందరితో కలిసి సంతోషంగా ఆడుకుంటుంది. అడవంతా తిరుగుతూ సంబరపడిపోతుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే ఈ చిన్ని కుందేలు కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.